కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని ఈరన్నస్వామి దేవాలయం దగ్గర అర్ధరాత్రి గోవులను అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ను అడ్డగించారు విహెచ్పి కార్యకర్తలు. గోవులను కబేలాకు చేరవేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. గోవులను అక్రమంగా తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు విహెచ్పి కార్యకర్తలు. మూగజీవాలను కబేలాలకు తరలిస్తే సహించమని విహెచ్పి కార్యకర్తలు హెచ్చరించారు. గోవుల అక్రమ రవాణా సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. సిఐ జయన్న ఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. గత నెల నుంచి గోవులు అక్రమంగా తరలిస్తున్నారని పత్తికొండ పై నుంచి పోతున్నాయి. ఇట్లా బెంగళూరు, చెన్నై, ఇట్లా కడప సైడ్ పోతున్నాయని మాకు వచ్చిన సంవత్సరాల ప్రకారం ఒక నెల నుంచి దాని గోవుల కోసం మేము వెతుకుతున్నాము. వెళ్తుంటే నిన్న నైట్ ఆదివారం రాత్రి 12 గంటలప్పుడు కరెక్ట్గా ఒక లారీ నిండా ఆవులు, గోవులు 2 ఎద్దులు, 36 ఎద్దులు, 2 బలగొట్టు, 1 నమ్మొద్దు ఇవన్నీ కలిసి కబేలాలకి తీసుకొచ్చి చెన్నై పోతున్నాయి. వీళ్ళని ఆపి పత్తికొండ లిమిట్స్ మన సిఐ గారికి అప్పచెప్పాము. దానిపైన ఎంక్వైరీ చేసి గోశాల పోతున్నాయి, రైతులు పోతున్నాయి, ఎంక్వైరీ చేసి దానిపైన తగు చర్య తీసుకోమని చట్టపరంగా శాఖపరంగా తగు చర్య తీసుకోవాల్సింది.